చింతాకు నువ్వుల పొడి అండి. ఇది చాలా హెల్తీ పొడి. మిరపకాయలు, నువ్వులు, చింతాకు పొడి ఈక్వల్గా ఉండాలండి. చింతాకు పొడి, నువ్వులు, జీలకర్ర, తెల్లగడ్డ ఒక గడ్డ అండి. నువ్వులు దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాంట్లోనే చింతాకు పొడి కూడా వేస్తే కొంచెం ఒగురు తగ్గి కొంచెం నెమ్మది మీద ఉన్నా కూడా బాగుంటుంది. దాంట్లోనే ఉప్పు, తెల్లగడ్డలు అన్నీ నేను వేసేసుకొని వేయించినానండి. ఎందుకంటే ఏదన్నా తెల్లగడ్డ కూడా కొంచెం వాడితే నిమ్ము ఉంటే పోతుంది. ఎక్కువ చేసుకోకూడదండి, కొంచెంగా చేసుకోవాలి. వానాకాలం చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం అంటే వెరీ టేస్టీ అండి.